వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు రైతుల కోసం పెద్ద పనే ముంగటేసుకున్నాడట. అంత పెద్ద పనే ఎడిది ఇన్ని దినాల కోలే ఇస్తామంటున్న రైతు భరోసా పైకము యాసంగిల అన్నదాతల అకౌంట్లకి ఇట్లా వేసేదందుకు రంగం సిద్ధం చేస్తుండా. ఎట్లా ఏం కథ అంటే మొత్తం ముచ్చట ఆడదాకా పోయే అరుచుకుందాం పరి. వానకాలంలో ఒడ్లు మంచిగానే వండినాయి. యాసంగిలో కూడా ఒడ్లు కూరగాయలు మంచిగా వండేటట్టు చూడాలి. అట్లనే అన్నదాతల ఎవరు వ్యవసాయం మంచిగా చేస్తుర్రో చూసి ఊరూరులో ఆదర్శ రైతులను ఎన్నుకోవాలి. వ్యవసాయం రంగంలో తెలంగాణను తెలివితోని ముంగడికి తీసుకుపోదామని వ్యవసాయం కమిటీ చైర్మన్ కోదండరెడ్డి సార్తోని తుమ్మల సారా నడట. అయ్యా తుమ్మల గారు, మీరు వ్యవసాయ శాఖను ఎలగబెట్టింది చాలు కానీ మొదలు రైతు భరోసా పైకం అన్నదాతలందరికీ వెయ్యిండ్రి సారు. రుణమాఫీ పురాగా చేసినామని చెప్పుకుంటారు కానీ ఇప్పటి వరకు కూడా కొందరికి రాలేదట. చాలా మంది రైతులు 2 లక్షల కంటే ఎక్కువ కూడా తీసుకున్నోళ్ళే ఉండరట. వాళ్లకు కూడా చేస్తామని చెప్తిరి. ఎప్పటి వరకు చేస్తారు సారు? చెప్పమంటే పొంకనాల పోషెట్టికి 3 ఎడ్లు 30 దొడ్లు అన్నట్టు ముచ్చట చెప్తారు. మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు తంగెలు దాటాయి అన్నట్టే ఉన్నది కదా సారు మీ కాంగ్రెస్ వాళ్ళ పనితనము. మార్పు 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 అంటే ఏం మార్పు వచ్చింది సారు? గత ప్రభుత్వంలో రైతులకు గవ్వే గోసలు, మీ ఏలుబడిలో కూడా గవ్వే బాధలు, తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టే అయ్యిందంటారు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు.